నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పహల్గామ్ ముష్కరుల కోసం ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు. ఉగ్రవాదుల సమాచారం ఇచ్చిన వారికి 20 లక్షల రివార్డు ప్రకటన. కశ్మీర్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న ఎదురుకాల్పులు. శత్రువుల కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యం. పాక్పై ద్వైపాక్షిక ఒత్తిడికి సిద్ధమైన భారత్. మధ్యాహ్నం రాయబారులకు దాడి వివరాలు వెల్లడి. వేసవి సెలవుల దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అందుబాటులోకి 1300 సర్వీసులు. ఇవాళ చార్మినార్ను దర్శించనున్న ప్రపంచ సుందరీమణులు. చౌమహల్లా ప్యాలెస్లో సంగీత విభావరికి హాజరు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన భారత్ దాయాది పాకిస్తాన్పై ద్వైపాక్షికంగా ఒత్తిడి పెంచే చర్యలను ఉధృతం చేసింది. వివిధ దేశాల రాయబారులకు ఆపరేషన్ సింధూర్ గురించి వివరించనుంది. ఢిల్లీలో అందుబాటులో ఉన్న వివిధ దేశాల రాయబారులతో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ సమావేశం కానున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకుంటున్న చర్యలతో పాటు పాకిస్తాన్పై సైనిక చర్య జరపడానికి గల కారణాలను వివరించి ప్రపంచ దేశాల మద్దతు కోరనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ నెల 19న విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం ముందు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ హాజరు కానున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘానికి ఆపరేషన్ సింధూర్ వివరాలను ఆయన వెల్లడించనున్నారు. పాకిస్తాన్తో సైనిక ఘర్షణలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాలు ఆర్టిలరీ షెల్స్, మోటార్లను తొలగించే ఆపరేషన్ చేపట్టాయి. ప్రజలకు ప్రమాదం జరగకుండా పేలని ఆర్టిలరీ షెల్స్తో పాటు మోటార్లను నిర్వీర్యం చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఉనికిని కాపాడుకునే చర్యలో భాగంగా అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పెద్ద ఎత్తున షెల్లింగ్కు పాల్పడింది. ఆర్టిలరీ షెల్స్, మోటార్లలో కొన్ని పేలాయి, మరికొన్ని పేలలేదు. నివాస ప్రాంతాల్లో పడిన వాటిని తొలగించేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టాయి. ఆర్మీకి చెందిన బాంబ్ స్క్వాడ్లు పేలని ఆర్టిలరీ షెల్స్, మోటార్లను గుర్తించి పేల్చేశాయి. రాజౌరి జిల్లాలోని గ్రామాల్లో ఆపరేషన్ నిర్వహించారు. పూంచ్ సెక్టార్లో ఓ ఇంట్లో పడిన 80 పౌండ్ల బరువు కలిగిన మోటార్ను సైన్యం నిర్వీర్యం చేశాయి. పాకిస్తాన్తో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా సహా పలు దేశీయ విమానయాన సంస్థలు ప్రయాణికులకు కీలక సూచన చేశాయి. పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాల్లోని 8 నగరాలకు ఇవాళ విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ప్రకటించాయి. ఈ మేరకు ఎయిర్ ఇండియా, ఇండిగో ఓ అడ్వైజరీ జారీ చేశాయి. జమ్మూ, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, రాజ్కోట్, చండీగఢ్లకు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపాయి. ఉద్రిక్తతల నివారణపై భారత్, పాకిస్తాన్ డీజీఎంఓల మధ్య సోమవారం హాట్లైన్లో చర్చలు జరిగిన తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో దాయాది డ్రోన్లు కనిపించడంతో దేశీయ విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. తాజా పరిణామాలతో పాటు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆయా నగరాలకు ఇవాళ విమాన సర్వీసులను నిలిపివేయిస్తున్నట్లు ఎయిర్ ఇండియా, ఇండిగోలు ఓ ప్రకటన విడుదల చేశాయి. పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల కోసం వేట ముమ్మరమైంది. ఈ ఘటనను దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఉగ్రవాదుల సమాచారం ఇచ్చిన వారికి 20 లక్షల రివార్డు ప్రకటించింది. ఈ మేరకు పుల్వామా జిల్లాలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల ఫోటోలు, వారి సమాచారం ఉంది. ఫోన్ ద్వారా సమాచారం అందించేందుకు వీలుగా 3 మొబైల్ నంబర్లను పోస్టర్లపై ముద్రించారు. గత నెల 22న పహల్గామ్లోని బైసరన్లో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 2 విదేశీయులతో పాటు 26 మంది పర్యాటకులు చనిపోయారు. ఈ ఘటనను ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ దాడి చేస్తే ధీటుగా బదిలిస్తామన్న పాకిస్తాన్ ఎందుకు ఒక్కసారిగా కాల్పుల విరమణనే కాళ్ల బేరానికి వచ్చింది? అప్పటిదాకా భారత్ పాక్ ఘర్షణను పెద్దగా పట్టించుకోని అమెరికా ఎందుకు రంగంలోకి దిగింది? పాకిస్తాన్ అణుస్థావరాలను భారత క్షిపణులు తాకడం ఎందుకు కారణమా? సామాజిక మాధ్యమాల్లో చక్కలు కొడుతున్న ఈ వార్తలపై భారత సైన్యం ఏం చెప్పింది? ఈ కథనంలో చూద్దాం. మే 9 అర్ధరాత్రి 10వ తేదీల్లో పాకిస్తాన్లోని కీలక వాయుసేన స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశామని
భారత్ ప్రకటించింది. 11 ఎయిర్బేస్లపై పూర్తి స్వదేశీ ఆయుధాలతో ఖచ్చితత్వంతో దాడులు చేసి దెబ్బతీసినట్లు తెలిపింది. వీటిలో ఒక దాడి పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రాంగణంలో జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. పాక్ ప్రధాన బలం అణ్వాస్త్రం. ఆ బలంపైనే దాడి చేస్తే దేశ నాశనం తప్పదని పాక్ సైనిక నాయకత్వం వెన్నులో వణుకు పుట్టి అమెరికాను ఆశ్రయించిందన్న వాదన మొదలైంది. ఈ వాదనల్లో నిజానిజాలు ఏంటన్న విషయాన్ని ఇటు భారత్ గాని అటు పాకిస్తాన్ గాని తొలుత నిర్ధారించలేదు. అంతర్జాతీయ మీడియా సహా సోషల్ మీడియాలో సైనిక వ్యవహారాల నిపుణులు ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చించారు. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్ సమీపంలో ఇండియన్ ఆర్మీ ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసింది. దానికి అతి చేరువలో పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. ఇక్కడ దాడి చేయడమంటే పాకిస్తాన్ అణ్వాయుధాలను క్షణాల్లో భారత్ ధ్వంసం చేయగలదన్న సందేశం ఇచ్చినట్లే అని ర్యాండ్ కార్పొరేషన్కు చెందిన డెరెక్ జే గ్రోస్మన్ అనే మిలిటరీ వ్యవహారాల నిపుణుడు చెప్పారు. అన్ని లక్ష్యాలపైన అత్యంత ఖచ్చితమైన దాడులను నిర్వహించే సత్తా భారత్కు ఉందని చెప్పడమేనని వివరించారు. ఆ దాడుల తర్వాతే అమెరికా రంగంలోకి దిగి కాల్పుల విరమణ చేసుకోవాలని సర్ది చెప్పినట్లు వెల్లడించారు. సర్గోదా బేస్ను భారత్ టార్గెట్ చేసింది నిజం. అక్కడ బాంబులు, మిస్సైల్స్, డ్రోన్లతో అత్యంత ఖచ్చితత్వంతో భారత్ విరుచుకుపడింది. ఇక్కడి అణు వార్హెడ్లను మోహరించే కిరాణా హిల్స్ బేస్ను భారత్ టార్గెట్ చేసిందని, ఇక్కడ భారత్ దాడులను పాక్ పత్రిక డాన్ ధృవీకరించిందని ఈథన్ అనే ఓ పరిశీలకుడు పోస్ట్ చేశాడు. పాక్ అణ్వాస్త్రాల భద్రతకు అమెరికాతో అవగాహన ఉందని, అందుకే తొలుత వాషింగ్టన్ను పాక్ ఆశ్రయించిందని న్యూయార్క్ టైమ్స్ గతంలో ప్రచురించిన కథనాన్ని పోస్ట్ చేశాడు. ఆందోళనకు గురైన అమెరికా ఢిల్లీతో సంప్రదింపులు జరిపిందన్నారు. కిరాణా హిల్స్ పై దాడుల తర్వాతే పాక్ కాళ్ల బేరానికి వచ్చినట్లు చర్చలు పెద్ద ఎత్తున సాగాయి. భారత దాడుల తీవ్రతకు పాక్ వణికిపోయి కాళ్ల బేరానికి వచ్చింది నిజమే. అయితే భారత్ కిరాణా హిల్స్ పై దాడి చేయలేదని తాజాగా సైన్యం స్పష్టం చేసింది. అక్కడ అణుస్థాపనలు ఉన్నాయని తమకు తెలియదని, దానిపై దాడి చేయలేదని ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday. Thank you. 11 పాకిస్తానీ ఎయిర్ బేస్లపై ప్రెసిషన్ స్ట్రైక్స్ ను 3 గంటల్లోనే పూర్తి చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది. వీటిలో నూర్ ఖాన్ బేస్ ప్రధానమైనది. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సహా ఉన్నతస్థాయి జనరల్స్ ఇక్కడ భేటీ అవుతారు. గగనతల రీఫ్యూయలర్ ట్యాంకర్లు, భారీ రవాణా విమానాలు ఇక్కడే ఉంటాయి. అత్యాధునిక విమానాలకు కేంద్రం రఫీకీ బేస్. ఇక్కడ అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్పులు ఉన్నాయి. మురీద్ బేస్లో మానవరహిత డ్రోన్లను నిల్వ చేస్తారు. సర్గోదాను పాక్ అణునాడిగా చెబుతారు. బోల్గారీ స్థావరంపై భారత్ చేసిన దాడిలో స్క్వాడ్రన్ లీడర్, 4 వాయుసేన సిబ్బంది సహా 50 మంది చనిపోయారు. 20% ఎయిర్ ఫోర్స్ మౌలిక సదుపాయాలు, F-16, JF-17 ఫైటర్లు భారత దాడుల్లో ధ్వంసమయ్యాయి. అణ్వాయుధాల నిల్వ ఉంచే జకోకాబాద్తో పాటు రాడార్స్ హిట్, సుకూర్, పస్రూర్, సియాల్కోట్, స్కర్దు, చునియన్ స్థావరాలపై భారత్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసింది. కొన్నింటిని ధ్వంసం చేసేందుకు సుఖోయ్ 30 నుంచి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను వినియోగించింది. పంజాబ్లో కల్తీ మద్యం కాటేసింది. కల్తీ మద్యం సేవించిన ఘటనలో ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. మరో 6 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు బాధ్యులైన 4 అమృత్సర్ పోలీసులు అరెస్టు చేశారు. మజిదా పట్టణంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిన్న 5 గ్రామాల నుంచి సమాచారం అందినట్లు చెప్పారు. వెంటనే బాధిత గ్రామాలకు వైద్య బృందాలను పంపినట్లు పోలీసులు తెలిపారు. వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి బాధితుల గురించి ఆరా తీస్తున్నట్లు చెప్పారు. కల్తీ మద్యం బాధితులను ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కల్తీ మద్యం సరఫరా చేసిన వారిని అరెస్టు చేయటమే కాకుండా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. ఈ వేసవి సీజన్లో 1300 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ఉష్ణోగ్రతలో భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ఏసీ కోచ్ల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. వేసవికాలంలో స్కూళ్లకు, పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో సకుటుంబ సపరివార సమేతంగా తీర్థయాత్రలకు కావచ్చు, విహారయాత్రలకు కావచ్చు భారీ సంఖ్యలో వెళ్తుంటారు. దీంతో రైల్వే స్టేషన్లలో, రైళ్లలో కూడా
సందడి భారీగా నెలకొంది, భారీగా రద్దీ నెలకొంది. మరి వేసవి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ ఎన్ని రైళ్లను నడిపిస్తుంది, దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అడుగుతాం. మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ ఉన్నారు. సార్, ఈ వేసవి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఎన్ని రైళ్లను నడిపిస్తుంది సార్? వేసవిని పురస్కరించుకొని హాలిడేస్ వీటన్నిటిని గమనించి సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ ట్రైన్స్ రన్ చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే 1300 పైచిలకు స్పెషల్ ట్రైన్స్ అంటే రెగ్యులర్ ట్రైన్స్కి అదనంగా రన్ చేయడం జరుగుతూ ఉంది. ఇది గత సంవత్సరం పూర్తిగా సమ్మర్ సీజన్లో 1335 ట్రైన్స్ని రన్ చేశాము. ఇప్పుడు దాదాపు అన్ని ట్రైన్స్ని ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఇప్పుడు రాబోయే రిమైనింగ్ మే మంత్ అలాగే జూన్ మంత్ పురస్కరించుకొని ఇంకా మోర్ దాన్ అంటే లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ మొత్తంలోనే ట్రైన్స్ రన్ చేసేందుకు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. సరే, వేసవి కాలం కావడంతో ఏసీ బోగీలకు ఎక్కువ డిమాండ్ బాగా నెలకొని ఉంది. చాలా వాటిల్లో కూడా రిగ్రెట్ అనేది కూడా కనబడుతుంది. అంటే ఈ ఏసీ బోగీలను పెంచే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ఏంటి, దానికి సంబంధించిన వివరాలు? ముఖ్యంగా సమ్మర్ అంటేనే ఏసీ కోచెస్కి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా అయితే ఏ ట్రైన్స్లో అయితే మనకు ఎక్స్ట్రా కోచెస్ పెట్టేందుకు రూమ్ అవైలబుల్ ఉందో అలాంటి ట్రైన్స్ని ఐడెంటిఫై చేసేసి వాటిల్లో ఏసీ కోచెస్ని అదనంగా జోడించడం జరుగుతూ ఉంది. అట్లని చెప్పి వేరే కోచెస్ని తగ్గించడం జరగట్లేదు. అంతేకాకుండా జనరల్ కోచెస్ కూడా పెంచేందుకు అంటే ఎక్కడైతే వెసులుబాటు ఉందో ఆ ట్రైన్స్లో కూడా జనరల్ కోచెస్ పెంచి అంటే ఎక్కువ మొత్తంలో అంటే ఎక్కువ ట్రైన్స్ని అనౌన్స్ చేయడము, దాంతోపాటే ట్రైన్స్లో వెసులుబాటు ఉన్న చోట ఏసీ కోచెస్ జనరల్ బోగీస్ కూడా అదనంగా జోడించడం అన్న ప్రక్రియ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి రైళ్లకు సంబంధించినటువంటి స్లీపర్ కోచ్లు కావచ్చు, లేదంటే జనరల్ కోచ్లు కావచ్చు చాలా తక్కువగా ఉన్నాయని ప్రయాణికుల నుంచి చాలా డిమాండ్ ఉంది. వాటికి సంబంధించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ముఖ్యంగా మన ఈ స్పెషల్ ట్రైన్స్ అన్నీ కూడాను అంటే జంట నగరాల నుంచి అంటే విజయవాడ, వైజాగ్ మీదుగా హౌరా వైపు, అలాగే మనకి అంటే నార్త్ ఈస్ట్ వైపు, అంతేకాకుండా ఇటు సౌత్ వైపు కూడా అంటే జంట నగరాల నుంచి విజయవాడ మీదుగా, నెల్లూరు మీదుగా అటు చెన్నై వైపు, ఇటు బెంగళూరు వైపు కూడా పెద్ద మొత్తంలో ట్రైన్స్ అంటే అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగే మనకు చాలా ట్రైన్స్ అంటే విజయవాడ, వైజాగ్ వైపు ఉన్నాయి, ఫర్దర్గా హౌరా వైపు కూడా ఉన్నాయి. సో దానికి తోడు ఈ అదనంగా ట్రైన్స్ని అనౌన్స్ చేయడం వల్ల పెద్ద మొత్తంలో ఎవరైతే ప్రయాణికులు ఆ ప్రాంతాలకు వెళ్ళదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా సౌలభ్యంగా ఉండబోతూ ఉంది. సరే, ఈ వేసవి కాలంలో విహారయాత్రలతో పాటు తీర్థయాత్రలు కూడా చాలామంది వెళ్తుంటారు. తిరుపతి కావచ్చు, షిరిడి కావచ్చు, ఇటువంటి ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక రైళ్ళు ఏమైనా నడిపిస్తున్నారా? ముఖ్యంగా మనకి అంటే విహారయాత్రలు మరియు తీర్థయాత్రలు ఇలాంటి ప్లేసెస్ ఆఫ్ టూరిజం కావచ్చు, లేదంటే ఈ భక్తికి సంబంధించిన ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో వాటికి కూడా కనెక్ట్ చేస్తూ పెద్ద మొత్తంలో స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేశాం. ఇందులో భాగంగానే మన 2 తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి అత్యంత కీలకమైన డెస్టినేషన్. సో దానికి సంబంధించి జంట నగరాల నుంచి తిరుపతికి, అలాగే తిరుపతి నుంచి అంటే మహారాష్ట్రలో కూడా పెద్ద మొత్తంలో డిమాండ్ ఉంటుంది కాబట్టి నాందేడ్, జాల్నా, అకోలా అటువైపు, అలాగే హిస్సార్ వైపు, ఇలా అన్ని ప్రాంతాలను కనెక్ట్ చేసే విధంగా తిరుపతి నుంచి కూడా స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేశాము. అలాగే తిరుపతి టు షిరిడి, అలాగే మిగతా జంట నగరాల నుంచి కూడా షిరిడిని కనెక్ట్ చేసే విధంగా స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. సరే, ఈ వేసవి సందర్భంగా రైళ్లలో కావచ్చు, రైల్వే స్టేషన్లలో కావచ్చు ప్రయాణికుల రద్దీ భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా రద్దీని పురస్కరించుకొని ఏదైతే ఇంపార్టెంట్ జంక్షన్ స్టేషన్స్ ఉంటాయో సికింద్రాబాద్ లాంటివి, ఇలాంటి ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిట్లో కూడా అంటే సెక్యూరిటీని పెంచడం జరిగింది. అలాగే టికెట్ చెకింగ్ స్టాఫ్ను కూడా అదనంగా అక్కడ మోహరించడం జరిగింది. అంతేకాకుండా మనకి అంటే వచ్చే ప్రయాణికుల సౌలభ్యం మేరకు వాటర్ ఫెసిలిటీని అందుబాటులో ఉంచేందుకు కూడా వాటర్ ఎక్కడ కూడా డెఫిసిట్ రాకుండా చర్యలు తీసుకోవడము, అంటే మాకి రెగ్యులర్ వాటర్ సప్లై ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ట్యాంకర్స్ ద్వారా కూడా సప్లై చేస్తూ వాటర్ అన్నది ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూడడము, వర్కింగ్ కండిషన్లో ఉంచడం చేశాము. ఎన్ రూట్లో కూడా ట్రైన్లో వాటర్ అయిపోతూనే అంటే ఇమ్మీడియట్గా ఎన్ రూట్లో ఐడెంటిఫై స్టేషన్స్లో కూడా వాటరింగ్ చేసేందుకు కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది వేసవి పురస్కరించుకునే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ అంటున్నారు. ముఖ్యంగా 1300 పైచీలకు రైళ్లను ఈ సీజన్లో నడిపిస్తున్నామని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని రైళ్లను కూడా పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మార్కెట్ యార్డును మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని మంత్రి పరిశీలించారు. మార్కెట్లో తూకాలైన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు పంపించాలని కొనుగోలు చేసే ప్రాథమిక వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. మార్కెట్ యార్డు కార్యదర్శి రాములు రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలుసుకున్న మంత్రి అతన్ని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం ధాన్యం కొనుగోలు కేంద్రంలోని తూకంలో జరుగుతున్న మోసం కటింగులపై రైతులు ఆందోళనకు దిగారు. తిమ్మాపూర్ సహకార సంఘం నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని అదనంగా తూకం వేస్తూ మోసానికి పాల్పడుతున్నారని నిర్వాహకులను నిలదీశారు. కేంద్రంలో కనీస వసతులు కూడా లేవని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా సహకార శాఖ అధికారి మనోజ్ కుమార్ అక్కడకు చేరుకుని విచారణ జరిపారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సీఈఓ ప్రభాకర్, కేంద్రం ఇన్ఛార్జ్ వేణుకు నోటీసులు జారీ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలపడంతో రైతులు ఆందోళన విరమించారు. అడ్డు లైన్ వచ్చిందని చెప్పాడు. వచ్చి పొద్దుల బారదాన్ని వేసుకున్నా. వచ్చి మా ఊళ్ళో జోకినాక 6:30కు నీ లైన్ వచ్చిందిరా, ఇప్పుడు ఇలా జోకపోతే రేపు నీ బంధు వేరులో జోకుతా అన్నారు. అన్నాక ఆయన వచ్చి తట్టు తీసినా జోకిపిస్తా అన్న. నేనున్నా సేపు 30 బత్తాలు కరెక్ట్ జోకిండు. నన్ను వేణు నీళ్ళు అడిగిండు. అమ్మలో నీళ్ళు అడిగినాక వేణు అడిగినా, నేను నీళ్ళు ఎట్లా తేవాలో మీకు సుచేత నీళ్ళు లేరా అని అడిగితే తేపో తిరుపతి అన్నాక 40 రూపాయలు పెట్టి టిన్ను కొనుక్కొచ్చిన. టిన్ను కొనుక్కొచ్చారకు 60 బత్తాలు 45 కిలోలు 43 కిలోలు 45 కిలోలు 45 కిలోల మొత్తం జోకిళ్ళు 60 బత్తాలు పెట్టి చూసారకు నాకు అనుమానం వచ్చింది. అటు బత్తాలు చిన్నగా ఉన్నాయి, ఇటు పెద్దగా ఉన్నాయని వాళ్ళని జరిపి కాటకేసి చూసిన. ఒకటి మన 444 వచ్చింది. 44 ఒకటి వచ్చింది, 44.5 ఒకటి వచ్చింది, 45 ఒకటి వచ్చింది. వచ్చినాక వేణు ఇటు రమ్మని చూపెట్టినాక వేనేమంటాడు, ఇవన్నీ పల్టాయించి చెప్పిన మళ్ళీ చూకుండ్రి, ఇవన్నీ కూడా కొట్టి మళ్ళీ మంచిగా చూకుండా అని అన్నారు. అనేవరకు మా సర్పంచ్కి ఎంపీటీసీకి ఫోన్ చేసిన. వీళ్ళు అందరూ వచ్చారు తనులు తిరుపతి వీళ్ళంతా వచ్చి నన్ను నమ్మకాలు బత్తాలు వేసి చూసినాక వాళ్ళు చూసినాక అరే అమలు అందుకోర్రా అన్నాడు. అమలు ఉరుకుడు మొదలు పెట్టినాక అందరూ రైతులంతా కుప్పాయి. ఇక మాట్లాడినాక తప్పైంది నాది, వాళ్ళు కళ్ళు తాగి జోకిలా అంటే కళ్ళు తాగితే అన్ని జోకాలి. 30 బత్తాలు నేను ఉండగా జోకుతున్నాను, నీళ్ళకు తోలి ఎక్కతక్క జోక్కున్నారు సార్. కడుతుంది సార్, లైన్ వచ్చింది రమ్మన్న వాళ్ళు వచ్చినాను సార్. వచ్చి తోకమంటే అట్టేసి ఆడికైనా నమ్మకనే మనిషిని వేరే మా వాళ్ళు మనిషి నుంచి పోయినాం. ఇంకో ఆయన నీళ్ళకైనా కానీ ఆయన ఏమంటారు, ఆయన వచ్చిన మనిషి ఏమంటారు, సపరేట్గా నిలబడి చూసుకుంటున్నారు. వీళ్ళు చెప్పినాక వాళ్ళు నడవలు ఏం మాట్లాడతారు సార్. సరిగా మీరే న్యాయం చేయాలి, మీరే చెప్పాలి. ఇక మరి ఏం చేస్తారో ఏమో. మేము ఆడపిల్లలు 3 ఆడపిల్లలని కట్టబడి అన్నో కోరుకో ఇదో అదో చేసి కట్టబడి బతుకుతున్నాం సార్. ఇట్లా చేస్తాము సరే నా న్యాయం. మరి ఆరుగాలం కష్టపడి పండించే పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన రైతుకు నిరాశ మిగులుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొందరు అక్రమార్జనకు అనువుగా మలుచుకోవడంతో అన్నదాతలు నిట్ట నిలువున దోపిడీకి గురవుతున్నారు. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం కర్షకులకు ఇబ్బంది తప్పడం లేదు. రకరకాల సాకులతో లారీకి 10 నుంచి 12 బస్తాల దోపిడీ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. కామారెడ్డి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులు దోపిడీకి గురవుతున్నారు. పలు కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు, నిర్వాహకులు కుమ్మక్కై రైతులని నిండా ముంచేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరుగు తీయడంతో పాటు ఔటర్ను రావడం లేదని అదనంగా తరుగు తీస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం సంచికి 600 గ్రాములు మాత్రమే అదనంగా తూకం వేయాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా 2 కిలోలకు మించి తూకం వేస్తున్నారు. ఔటర్ను రావడం లేదని ఒక్కో లారీకి 10 నుంచి 12 సంచులు అదనంగా తీసుకుంటున్నారని అన్నదాతలు వాపోతున్నారు. జిల్లాలోని మాచారెడ్డి, పాల్వంచ మండలాల పరిధిలో ఒక్కో సంచికి 2 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేశాకే సంచులను మిల్లులకు తరలించాల్సి ఉండగా అందులోనూ జాప్యం జరుగుతోంది. గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి బస్తాలు లారీలోకి ఎక్కించినందుకు హమాలీ ఛార్జీలను చెల్లించిన రైతులకు ప్రభుత్వం కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించేది. ఇప్పుడు సర్కారు నుంచి ఆ డబ్బులు రావట్లేదని కర్షకులు చెబుతున్నారు. ఒక్కో కేంద్రంలో ఒక్కో రకంగా రేటు నిర్ణయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెబుతున్నారు. కేంద్రాల నిర్వాహకులు హమాలీలను సరఫరా చేసే గుత్తేదారుతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా హమాలీ ధరలు పెంచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సెంటర్ నుంచి పోయి అడిగితే ఓళ్ళ లారీలో పోతే ఆ లారీలో అడగాల, వాళ్ళే ఒప్పుకోవాలి, లేకపోతే వాళ్ళు చేయబట్టి మాకు లారీ అయిపోయిందని అంటున్నారు. లారీ దిస్తలేరు. ఈ వడ్లు నాసి రకం వచ్చినాయి, అవుట్ టన్ వస్తలేవు. వాళ్ళకేమో 64 వచ్చినాయి, 67 రావాలంటున్నారట. మేము ఇన్ని వడ్లు కాంటే ఇస్తున్నాం, 42 కిలోల 200 గ్రాములు పెడుతున్నాం. పెట్టినా కానీ ఇక త్వరగా వస్తుంది అంటున్నారు. మళ్ళీ 10 బస్తాలు తీసేసారు. అది ట్రక్స్ తీస్తున్నట్టు, ట్రక్స్ తెచ్చినప్పుడు 8 క్వింటాలు పోయినాయి అనేది మళ్ళీ ఇప్పుడు తెలుస్తుంది. ఇక మా సొంత భూమి 3 ఎకరాలు కౌలుకు తీసుకొని మొత్తం 10 ఎకరాలు చేస్తుంది. మాకు ఇప్పుడు నేను పోయిన నెల 17 తారీఖు కోసినాం. ఈ రోజు కాంటాయినాయి. మళ్ళీ ఇది ఈ రోజు పోతాయా, రేపు పోతుందా, ఎల్లుండి పోతుందా లేదు. మళ్ళీ మేము క్వింటాలకి వచ్చి ఒక బస్తాకు 42 కిలోల 350 గ్రాములు పెడుతున్నాం. అయినా కనుక షార్ట్ వస్తుంది అంటారు. మ్యాచర్ చూసి అన్ని పంపించిన తర్వాత మాకు ప్యాడ్ వస్తలేదని చెప్పి ఆడ కటింగ్ పెడుతున్నారు. ఈ రకంగా ఉంది మా పలవంచ పరిస్థితి. తూకం కూడా ఒక్క సంచికి 250 గ్రాములు ఎక్కువ పోతుంది. వంగ కూడా మళ్ళీ కటింగ్ వస్తుందంటే మేము లాస్ కదా రైతు. ఇప్పుడు తూకం కూడా ఎక్కువనే పెడుతున్నాం. ఒక్క క్వింటల్కి ఇప్పుడు దాదాపు 8 కిలోలు మాయపోతుంది. అట్లా పోయినా కానీ మళ్ళీ కటింగ్ కోసి ఇప్పుడు నెల అయిపోయింది. నెలకి మళ్ళీ వర్షాలు ఒకటి కొనుగోలు ఇంకా అయితే లేవు సారు. ఇబ్బంది బాగున్నది. మొలకలు వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి. తొందరగా చేయండి సారు. ఈ ఇబ్బందులు అయితున్నాయి, లాస్ అవుతున్నాం. మేము ఆడికే ఈడికే నీళ్లు సరిగ్గా లేక లాస్ అయినాం. మళ్ళీ వీటితో లాస్. ఉన్నతాధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో జరుగుతోన్న దోపిడీని అరికట్టాలని కర్షకులు కోరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. వాయుసేన సిబ్బందితో ముచ్చటించారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను వారు ప్రధాని మోదీతో పంచుకున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. వాయుసేన సిబ్బందితో ముచ్చటించారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను వారు ప్రధాని మోదీతో పంచుకున్నారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మొత్తం 88.39% ఉత్తీర్ణత సాధించగా బాలికలు 91.64%, బాలురు 85.7% పాస్ అయ్యారు. ట్రాన్స్జెండర్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు సిబిఎస్ఈ బోర్డు తెలిపింది. మొత్తం 16,92,794 మంది పరీక్షలకు హాజరు కాగా 1,11,544 మంది విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించారు. వారిలో 24,867 మంది 95% పైగా మార్కులు దక్కించుకున్నట్లు సిబిఎస్ఈ బోర్డు వివరించింది. 1,29,000 మంది ఫెయిల్ అయ్యారని వెల్లడించింది. ప్రాంతాల వారీగా ఫలితాల్లో విజయవాడ రీజియన్లో అత్యధికంగా 99.6% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తిరువనంతపురం 99.32%, చెన్నైలో 97.39% ఉత్తీర్ణత నమోదైంది. ప్రయాగ్రాజ్లో అత్యల్పంగా 79.53% ఉత్తీర్ణత వచ్చినట్లు సిబిఎస్ఈ బోర్డు తెలిపింది. అమెరికాలో 2 భారతీయ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులను క్లీవ్ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న సౌరవ్ ప్రభాకర్, మానవ్ పటేల్గా గుర్తించారు. ఈ నెల 10న ఉదయం పెన్సిల్వేనియాలోని లాంచెస్టర్ కౌంటీలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సౌరవ్ ప్రభాకర్, మానవ్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందగా కారులో మరొకరు తీవ్ర గాయపడినట్లు అధికారులు తెలిపారు. సౌరవ్ ప్రభాకర్ కారు నడుపుతున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై భారత కాన్సులేట్ అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతదేహాలను వీలైనంత త్వరగా స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు భారత కాన్సులేట్ అధికారులు వెల్లడించారు.
ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ముగించేందుకు అమెరికా యత్నిస్తున్న వేళ హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ అమెరికన్ సైనికుడిని విడుదల చేసింది. గాజాలోకి వచ్చిన రెడ్ క్రాస్ సిబ్బందికి ఆయన్ను అప్పగించింది. వారు ఇజ్రాయెల్లోకి సురక్షితంగా తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దాదాపు 19 నెలల తర్వాత కుటుంబాన్ని కలుసుకోవడంతో ఇజ్రాయెల్ సైనికుడు కన్నీటి పర్యంతమయ్యారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోకి చొచ్చుకొచ్చిన హమాస్ 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లింది. వారిలో కొందరిని కాల్పుల విరమణ ఒప్పందంలో ఇజ్రాయెల్కు అప్పగించింది. పలువురు వివిధ కారణాలతో మరణించారు. హమాస్ వద్ద ఇంకా 10ల సంఖ్యలో బందీలు ఉన్నట్టు తెలుస్తోంది. హమాస్ ఇజ్రాయెల్ మధ్య చర్చలు మళ్లీ పునరుద్ధరించేందుకు అమెరికా యత్నిస్తోంది. అయితే బందీలందరినీ అప్పగించేంత వరకు తమ దాడులు ఆపబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.